హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ నేవీ ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఎవరైతే బీఈ, బీటెక్, తర్వాత పీజీ డిగ్రీ ప్లస్ పీజీ డిప్లొమా కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వారందరికీ కూడా అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి December 31 లాస్ట్ డేట్. ఈ కోర్స్ మనకి June 2021 ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో స్టార్ట్ అవబోతుంది. ఈ లోపల ఈ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉన్నారు. వేకెన్సీస్: ఎక్స్టెండెడ్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్, ఎన్ఓసి రెగ్యులర్, స్పెషల్ ఎన్ఓసి కోర్సెస్, మొత్తం 3 డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ అంటే జనరల్ సర్వీస్ ఉంది, హైడ్రోగ్రఫీ కానీ, లేదా ఎన్ఈఐసి నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్ కానీ, లేదా అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్ కానీ, టెక్నికల్ అంటే ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ సంబంధించింది, తర్వాత ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎస్ఎస్సి. ఇందులో ఎగ్జిక్యూటివ్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిసిప్లిన్ సంబంధించిన వేకెన్సీస్. ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మీరు బీఈ, బీటెక్లో ఏ సబ్జెక్ట్తో మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ ఉన్నాయి. తర్వాత బీఈ, బీటెక్లో కొన్ని రెలవెంట్ డిసిప్లిన్స్ అంటే మీరు మెకానికల్ కానీ, లేదా మెకానికల్ విత్ ఆటోమేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పవర్ ఇంజనీరింగ్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ డిఫరెంట్ కేటగిరీస్, మెటలర్జీ ఉంది, కెమికల్, మెటీరియల్ సైన్స్. బీటెక్లో ఏమైతే డిసిప్లిన్స్ ఉంటాయో మ్యాక్సిమం అన్ని డిసిప్లిన్స్ కవర్ అయ్యే విధంగా ఇందులో ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా అవకాశం ఉంది. తర్వాత ఎంబీఏ, ఫస్ట్ క్లాస్ ఎంబీఏ పాస్ ఉంటే వారు లాజిస్టిక్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంసీఏ కానీ, లేదా ఎంఎస్సీ ఐటీ కానీ, తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేదా ఎంసీఏ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, వీరందరూ కూడా అవకాశం ఉంది. సో డిగ్రీ, పీజీ వారందరికీ అవకాశం ఉంది. డిగ్రీ వాళ్ళకు కూడా అంటే మన జనరల్ డిగ్రీ కోర్సెస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే వాళ్ళు బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ ఐటీ ఈ డిసిప్లిన్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసి దాంతో పాటుగా ఫినాన్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా మెటీరియల్ మేనేజ్మెంట్లో మీరు పీజీ డిప్లొమా సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే వారు అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రతి డిసిప్లిన్ కూడా అవకాశం అయితే కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా. తర్వాత ఎడ్యుకేషన్ బ్రాంచ్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకి ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ, ఆపరేషన్ రీసెర్చ్, తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఇలాగ ఏమైతే మన సబ్జెక్ట్స్ ఉంటాయో జనరల్గా వారందరూ కూడా అవకాశం ఉంది ఎడ్యుకేషన్ బ్రాంచ్లో. సో ఇందులో మనకి వారి బ్రాంచ్ సంబంధించిన డిసిప్లిన్స్ ఇన్ఫర్మేషన్, అది ఎగ్జిక్యూటివ్ బ్రాంచా లేకపోతే టెక్నికల్ బ్రాంచా, ఎడ్యుకేషన్ బ్రాంచా, పూర్తి సమాచారం మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ కొన్ని కేటగిరీలో 40, కొన్ని 25, 30, 40, కొన్ని సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఏ కేటగిరీ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మెన్ మాత్రం అప్లై చేయాలా లేదా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చా, పూర్తి సమాచారం ఉంది. దాంతోపాటుగా ఏజ్ డీటెయిల్స్. ఇక ప్రతి కేటగిరీ కూడా 2 డేట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఈ డేట్స్ మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిపోతుంది లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్. ముందుగా మనకి ప్రతి సెంటర్ కూడా ఒక కట్ ఆఫ్ అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. ఆ కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటుందో పర్సెంటేజ్ మార్క్స్లో వారిని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వన్స్ మీరు ఆ ఇంటర్వ్యూ అనేది పాస్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. టోటల్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఇందులోనే ఉంటుంది మొత్తం. సో పోస్ట్ కేటగిరీని బట్టి వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఫైనల్ ఉంటుంది. అది అవ్వగానే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. తర్వాత ట్రైనింగ్. మనకి ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో ఉంటుంది, ఇది ఏలిమల. సో మనకి డిఫరెంట్ పోస్ట్ కేటగిరీని బట్టి కొంతమంది 44 వీక్స్, కొంతమంది 22 వీక్స్, కొంతమందికి 4 వీక్స్, అలాగే డిఫరెంట్ కేటగిరీ వారీగా డిఫరెంట్ వీక్స్లో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇండియన్ నేవీ, joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. నేను నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన మీకు అప్లై చేసుకోవచ్చు. ఇది జాయిన్ ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనకి నోటిఫికేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కావాలంటే మీరు ఒకసారి వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అది క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఏంటంటే స్టార్టింగ్ పైన మీకు మెనూస్లో కెరీర్ అండ్ జాబ్స్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బికమ్ ఏ ఆఫీసర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అందులో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ మన ఏమైతే మనకి నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారో జనరల్ సర్వీస్ కానీ, హైడ్రో, పైలట్, అబ్జర్వర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్ఈఐసి, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో మీరు మనకి జనరల్ సర్వీస్ సెలెక్ట్ చేస్తే కనుక ఇందులో మళ్ళీ
వాటి యొక్క వర్క్ ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ వస్తే మళ్ళీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పైలట్ అవ్వాలనుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే అందులో ఆ రిలవెంట్ పోస్ట్ తగ్గట్టుగా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం ఇందులో ఉంటుంది. అలా మీరు ఒకసారి ఈ బికమ్ ఎన్ ఆఫీసర్ సెలెక్ట్ చేసి ప్రతి కేటగిరీ మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత హోమ్ పేజ్కి వచ్చేయండి. సో ఇందులో మీకు ఇక్కడ జాయిన్ యాజ్ ఆఫీసర్ ఉండి సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ముందుగా ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన వరకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి. ఈ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ ప్రాసెస్ అంటే మనకి డిఫరెంట్ యూపీఎస్సీ నుంచి వస్తాయి, డైరెక్ట్ ఇంటర్వ్యూ వస్తాయి, తర్వాత స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ డిఫరెంట్ కేటగిరీ వారికి ఏ విధంగా ఉంటుంది, సో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇక్కడ ఎస్ఎస్బి ప్రొసీజర్ అంటే స్టేజ్ 1లో ఏముంటుంది, స్టేజ్ 2లో ఏముంటుంది, పూర్తి సమాచారం ఉంది. సో మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడ ఆఫీసర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎస్ఎస్బి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ ఇంటర్వ్యూ ఎక్కడెక్కడ జరుగుతుంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆఫీసర్ ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ సంబంధించిన ఏమేమి టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్ స్టాండర్డ్స్ వాళ్ళకి వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఏజ్ని బట్టి పూర్తి సమాచారాన్ని మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇలాగా సెలక్షన్ ప్రాసెస్ ఏమింటుంది మొత్తం పూర్తి మనకు హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనకి విజన్ సంబంధించిన ఏమి ఉండాలి, సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ముందు రిజిస్ట్రేషన్ ఇక్కడ పైన చూడండి టాప్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేస్తే మీకు సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, రిజిస్టర్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి లేదా రిజిస్టర్ వితౌట్ ఆధార్. సో మీకు ఆధార్ వర్చువల్ ఐడి ఆధార్ ఉంటే కానీ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ పైన మనకి డిజిట్స్ ఉంటాయి కదా, సో ఈ విధంగా 16 డిజిట్స్ మనకి వర్చువల్ ఐడి ఉంటుంది ఆధార్ పైన. అది ఎంటర్ చేసి మీరు ఫర్దర్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కప్షా కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ వితౌట్ ఆధార్ అంటే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. అది ఏంటంటే ఏదో ఒక ఐడి, వాటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా 10th 12th పాసింగ్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ ఇవన్నీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి మీరు సేవ్ అంటే తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీ సంబంధించిన ఆఫీసర్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ చేయాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.